మహోత్సవానికి పెద్ద పండుగకు మేము మా కుటుంబం నుంచి వెళ్ళి పంచపాండవులు అనేది మేము హైదరాబాద్ ఒక 5 ఫ్యామిలీస్ మా భార్య పిల్లలతో వచ్చినాం. చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు అనేవి ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆ దేవతామూర్తులను కూడా మాకు జస్ట్ ఒక ఆపరణలోనే మంచి ఏర్పాట్లు అనేది కల్పించింది. ఇక్కడ అధికారగణం అనేది అరగంటలోనే మాకు దర్శన భాగ్యం అనేది కలిగింది. ముందు కూడా ఇంకా మహాజాతర ముందుంది. చాలా ఎక్కువ మొత్తంలో వస్తారు కాబట్టి ఇక్కడ ఈ అధికారులు ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి వాలంటీర్స్ యొక్క సలహాలు సూచనలు పాటించి ఎక్కువ మొత్తంలో దర్శనానికి అందరికీ అవకాశం కల్పించాలి. అలాగే సమ్మక్క సారలక్క దీవులన్నీ అందరూ హ్యాపీగా రిటర్న్గా కూడా సంతోషంగా వెళ్ళాలి. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పోలీసు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ట్రాఫిక్ రూల్స్ పాటించి వాళ్ళకు సహకరించినట్లయితే మీకు దర్శన భాగ్యం అనేది చాలా తొందరగా కలుగుతుంది. జై సమ్మక్క, జై సారలక్క, జై సమ్మక్క. నిర్వహిస్తున్నాను. కలెక్టర్ గారి ఆదేశానుసారము ఇక్కడ మేము 24/7గా పనిచేస్తూ అందరి భక్తుల యొక్క సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు కూడా చూసుకుంటున్నాం. అన్ని డిపార్ట్మెంటు సమన్వయంతో ఆర్డబ్ల్యూఎస్ ప్లస్ ఇరిగేషన్ ప్లస్ ఎండోమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేషన్ చేసుకుంటూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని అన్ని విధాలా సౌకర్యం చేస్తున్నాం. తర్వాత రోడ్లు కానీ వాటర్ కూడా అన్ని అందరి జంపనవాగులో కూడా వాటర్ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగినది. ఇక్కడికి వచ్చే భక్తులార్థం కూడా భక్తుల యొక్క ఇబ్బంది లేకుండా ఉండడం కొరకు కూడా అందరినీ 24/7 డ్యూటీలు వేయడం జరిగింది. అందరికీ ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి కలెక్టర్ ఆదేశానుసారం మేము అందరం విధులు నిర్వహిస్తున్నాం. ఇక్కడ అమ్మవార్లు కూడా సమ్మక్క సారలక్క ప్లస్ గోవిందరాజులు పైద్యరాజు దర్శనం కొరకు వచ్చే వాళ్ళందరూ కూడా మాకు అధికారులు కూడా మీరు అందరూ సహకరించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరూ ఉద్యోగ మిత్రులు ప్లస్ ప్రెస్ మిత్రులు ప్లస్ భక్తులు కూడా అందరూ జాతరను దిగ్విజయంగా పూర్తి చేయాలని మేమందరం ఆహార్నిశలకు కష్టపడుతూ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దమ్మాయి గురించి వచ్చిన హైదరాబాదు ప్రతి సంవత్సరం వస్తాం. మాకు అనుకున్నట్టు అవుతుంది. మా కుటుంబ సభ్యులు, మా కూడళ్ళు, మా మనవరాళ్ళు అందరూ క్షేమంగా ప్రతి సంవత్సరం అనుకున్నట్టు మాకు అవుతుంది. చాలా బాగుందండి. చాలా బాగున్నాయి. అమ్మవారు ప్రతి వస్తాము. మళ్ళీ అమ్మవారు మాకు అనుకున్నట్టు ఇచ్చేది. అనుకున్నట్టు మేము అయితే మాకు అనుకున్న పనులు అయితే మా తాత ముత్తాతల సంధి ఇక్కడికే వస్తాను. మేము అనుకున్న పనులు అవుతాయి. మేము రామన్నా కానీ ఆమె రప్పిస్తుంది. మళ్ళీ మాకు నమ్మకం. మా అమ్మవారు మేము అనుకునే అన్ని మాకు కోరికలు నెరవేర్చిందండి. మాకు ఎంత అసలు దర్శనం అవుతుంది లేదు అనుకున్నాను. అటువంటిది సుఖాసనంగా మాకు దర్శనం చేయించింది. అసలు కాళ్ళ నొప్పులతోటి ఎలా చేస్తారేమో అనుకున్న తల్లి మంచి దర్శనం చేయించింది. మా మనసులో కోరికలు నెరవేర్చింది. మా మనవళ్ళ పేరుతో మనవరాళ్ళ పేరు ప్రతి సంవత్సరం వస్తున్నామండి. మా కోరికలన్నీ నెరవేరిస్తే ఆ తల్లి అనుగ్రహం మాకు చాలా అనిపిస్తుందండి. చాలా సత్యంత్రాలు అమ్మవారు చాలా.